నీవు నీ కుటుంబం ప్రబలాలంటే, వృద్ధిలోనికి రావాలంటే, ఆశీర్వాదాలు చూడాలనంటే నువ్వు ఒక్కడివే కాదు దేవుణ్ణి సేవించాల్సింది. నీ ఇంటి వారు దేవుణ్ణి సేవించాలి. నేనును నా ఇంటి వారును, నేను నా కుటుంబం, మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్ అంటున్నాడు. నేను నా కుటుంబం మేమందరము దేవుణ్ణి సేవిస్తాము. ఈరోజున చాలా కుటుంబాల్లో ఒకరు దేవుణ్ణి సేవిస్తున్నారు, ఒకరు సాతానుని సేవిస్తున్నారు. అవునంటారా కాదంటారా? మాకేం తెలవదయ్య గారు అన్నట్టు చూస్తున్నారే. కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించేవారు ఎంతమంది అండి? దేవుని చేత కుటుంబం ప్రబలాలంటే, వృద్ధిలోనికి రావాలంటే, వర్ధిల్లాలంటే, ఆశీర్వాదాలు చూడాలంటే నేనును నా ఇంటి వారును, నేనున్న నా కుటుంబీకులు దేవుణ్ణి సేవిస్తాం అన్న తీర్మానం చేయాలి. లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందనంటే, నువ్వేమో దేవుని బిడ్డవుగా దావీదు వల్లే దేవుణ్ణి సేవిస్తూ ఉంటావు, నీ కుటుంబీకులేమో సాతాను సంబంధులుగా సాతానుడు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటారు. అక్కడ ఇంట్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుద్దమ్మా? యుద్ధం. ఈ యుద్ధంలో ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. యుద్ధంలో రకరకాల కన్నీటి పరిస్థితులు. అదే నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని యెహోషువ చెప్పినట్లు నీవు నీ కుటుంబీకులందరూ దేవుణ్ణి సేవించేవారిగా, దేవుణ్ణి వెంబడించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటే నీవు నీ కుటుంబం వృద్ధిలోనికి వస్తారు. హల్లెలూయా. నీవు నీ కుటుంబం దేవుని కార్యాలు చూస్తారు. నీవు నీ కుటుంబీకులు దేవుని యొక్క మేలు అనుభవిస్తారు.